నెక్స్ట్ అండి సంజయ్ సరెండర్ రోడ్ను పడ్డ మరో ఐపీఎస్ సీతారామన్యులు బయటకు వచ్చాడు సార్ ఈ లోపలికి. అంటే ఎగిరెగిరి పడకూడదా? సంజయ్ గారు ఎగిరెగిరి పడ్డారు. ఆయన చేసినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే ఆయన చేసినటువంటి వాటిల్లో ఈనాడు రామోజీరావు గారి విషయంలో అత్యంత దుర్మార్గంగా దారుణంగా వ్యవహరించాడు. అది ఆయన చేసినటువంటి పాపం. ఆ పాపానికి శిక్ష ఇప్పుడు పడింది. ఆయన మంచి ఒక పోలీస్ ఆఫీసర్గా ఆయనకు కొంతకాలం ఆయనకి ఇచ్చేసాడు. కానీ ఆయన పరిధులకు మించి వ్యవహరించడంతో ఆయన తన ఎవరైతే స్వామి భక్తి చాటుకునేటువంటి నేపథ్యంలో చేసినటువంటి వ్యవహారాలు ఆయన స్థాయికి ఆయన పోయి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం ఏంటండి? హైదరాబాద్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, ఢిల్లీ పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, సిబిఐని అరెస్ట్ అయినప్పుడు కూడా అదే నేను అంటుంది. ఇవన్నీ ఒకటి కాదు, చాలా ఎక్స్ట్రాలు చేశారు. ఆ ఎక్స్ట్రాలకి ఇప్పుడు డబుల్ ఎక్స్ట్రా. అంత సిన్సియర్ అయిన వ్యక్తి మరి అవకతవకలకు సిన్సియర్ కాదు, ఇది ఎలిగేషన్స్ ఉండే, బట్ కెరీర్ని అనవసరంగా ఇది చేసుకోవటం కదా. దానికి ఒక కంట్రోల్ ఉండాలి కదా, లిమిట్స్ ఉండాలి కదా. మరో ఐపీఎస్ సునీల్ కుమార్ సస్పెన్షన్ కూడా రేపు ఫిబ్రవరి దాకా పొడిగించారు. రైట్. మధు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి ఢిల్లీలో ప్రెస్ మీట్లు, హైదరాబాద్లో ప్రెస్ మీట్లు, నారా చంద్రబాబు నాయుడు మీద కేసులు. ఫైనల్గా కట్ చేస్తే విజయవాడ ఏసీబీ కోర్టులో నిడిగట్టు సంజయ్ ఆయన ఉండిపోయి. సో ఆయన వెళ్ళి నాకు అనారోగ్యంగా ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్పి బెయిల్ ఇవ్వాలి అని అడిగారు. నో బెయిల్ చెప్పారు. చెవిరెడ్డి తనకు అనారోగ్యంగా ఉంది, బెయిల్ కావాలని చెప్పారు. నో బెయిల్. మొత్తం లిక్కర్ స్కామ్లో నిందితులందరూ 12 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిమాండ్ పొడిగింపు. ఒకే రోజు 3 దెబ్బలు వైఎస్ఆర్సీపీకి పట్టా 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 అయితే తగిలేశారు ఈరోజు. సో ఈ సంజయ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈయన సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత, అంటే సుప్రీంకోర్టు ఎప్పుడైతే చాలా స్పష్టంగా కూడా లొంగిపోవాలి, వచ్చి మీరు ఉన్నటువంటి వ్యవహారంలో సిట్ ముందు హాజరు కావాలి, లొంగిపోవాలని చెప్పిన నేపథ్యంలోనే అక్కడికే కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేశారు. ఇదేంటి హైకోర్టుకు వెళ్ళారు, బెయిల్ తీసుకున్నారంటూ కూడా ఏపీ గవర్నమెంట్ అయితే సుప్రీంకోర్టుకు వరకు వెళ్ళారు. అక్కడ కూడా బాధలు ఇచ్చి ఫైనల్ గా గెలిచారు. ఈయన ఏది చేశారు? 5DGగా ఉన్న సమయంలోనే టోటల్ గా సదస్సులు నిర్వహిస్తా అని చెప్పి అవినీతి ఏదైతే చేశాడో అదే ప్రధానంగా కూడా చంద్రబాబు నాయుడు కూడా అవినీతి చేశాడంటూ కూడా ఆయన మీదనే కేసు పెట్టి చివరికి ఫైనల్ గా ఈయన చేసింది తెర మీదకి వచ్చింది, ఈయన చేసింది రుజువైంది. అక్కడ నారా చంద్రబాబు నాయుడు మీద అప్పట్లో పెట్టినటువంటి కేసు మాత్రం ఫైనల్ గా మాత్రం అది రుజువు కాలేదు. ఓకే ఓకే మధు, తప్పదులే, ఆయన చేసినటువంటి దానికి ఆయన ఎదుర్కోక తప్పదు. నెక్స్ట్ కొందరు ఐపీఎస్లు పాత్ర కూడా ఉందని ఈయన అంటే పరిధికి మించి వెళ్ళాడు, అంత అవసరం లేదు. ఈయన తొందరపడ్డాడు, తొందరపడకుండా ఉండాల్సింది.